హాయ్ ఫ్రెండ్స్, అందరు అడుగుతున్నారు అసలు ఏమైంది అని, మా వదిన ఎందుకు బాధపడుతుంది అని. ఎగ్జాంపుల్ చెప్పిన ఫ్రెండ్స్, చాలామంది మా వదిన దగ్గరికి వస్తూ ఉంటారు. దగ్గర ఒక 10 మంది వస్తారు. ఆ 10 మంది ఇంకొకరి గురించి నాకు అవసరం లేదండి, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఊర్లు కానీ మనకు అవసరమే లేదు. ఎగ్జాంపుల్ నేనే చెప్తానండి. వెళ్తున్నాం మేము, ప్రసన్న వెళ్తలేమారా మనం? ఇప్పుడు మా ప్రసన్ననే ఉంది చూడండి. మా ప్రసన్నకి మాట్లాడడం కూడా రాకపోయేది, ఎందుకంటే అది చిన్నపిల్లనే, మీ అందరికీ తెలుసు. దానికి మాట్లాడడానికి కూడా భయపడేది. అట్లాంటిది తనకి వీడియో ఎడిటింగ్ చేయడం, వీడియోలు చేయడము అన్నీ నేర్పించింది. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న అంటే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. తనకి ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు తనకంటూ 5-10 వేలు ఎంతో కొంత సంపాదించుకుంటుంది. అట్లనే మేము నలుగురము తన దగ్గరికి హెల్ప్ కోసం వెళ్ళినాం. మాకు ఛానల్ కావాలి, మేము చేసుకుంటాము, మాకు ఎంతో కొంత హెల్ప్ చేయండి అని చెప్పేసి మేమే మా అన్న వదిన దగ్గరికి వెళ్ళినామండి. ఈ రోజున మేమే మీ వల్ల మేము పైకి వచ్చినామా, మా మొహం చూసి మీరు పైకి వచ్చిండ్రా అన్న మాట వస్తే మా వదిన ఎంత బాధపడుతుందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా మాదే, అందుకే మా వదిన అంత బాధపడుతుందండి. కాదా ప్రసన్న? ఈ రోజున నీకు డబ్బులు వస్తున్నాయంటే దానికి కారణం మీరే కాదు వదిన, బయట ఎవరు వచ్చి అంటే నార్మల్గా తొంగకుంటూ పోయేటోళ్ళు కూడా అక్క మీరు యూట్యూబర్ కదా, ఒక ఫోటో దిగుతాను, ఫోటో దిగిన తర్వాత అక్క నాకు ఛానల్ ఉన్నది, ఒక్కసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారా, నా ఛానల్లో పెట్టుకుంటా అంటే సరే అని అలా అడిగి వీళ్ళకైతే ఒక ఛానల్ ఉన్నదంట, వీళ్ళని సపోర్ట్ చేయండి అని తొవ్వకుంటూ పోయేటోళ్ళకి కూడా వాళ్ళు అడుగుతా నేను సపోర్ట్ చేసిన. అవునండి, మేమైతే కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి జాతరకి వెళ్ళి వస్తుంటే ఒక ఆమె నైట్ కలిసి అక్క మీ వీడియోస్ బాగుంటాయి అక్క అని చెప్పేసి తనతో వీడియో తీసుకొని ప్లీజ్ అక్క సపోర్ట్ చేయండి అంటే ఆ రాత్రి ఆ రోడ్డు మీదనైనా కూడా సపోర్ట్ చేసుకోమని 12 ఆమె కోసం వీడియో తీసినాం. అవును, సపోర్ట్ చేసుకోమని చెప్పేసి అప్పుడు వీడియో తీసినాం. ఎక్కడ తెలుసా? ఒక రోడ్డు మీద టీ స్టాల్ దగ్గర. మేము ఎక్కడైనా బయట అంటే కామన్గానైతే బయట అట్లా ఎవరు చేయడానికి ఒప్పుకోరో మాకు తెలియదు, కానీ మనం ఆ నైట్ టైంలో చేసినాము అంటే ఒకసారి ఆలోచించండి, ఒకరికి హెల్ప్ చేయాలి. నిజంగా అంటే మనం చెప్పినందుకు కూడా వ్యూస్ బాగా పోయినాయి, ఫాలోవర్స్ వచ్చిండ్రు, పంపించింది రీల్ పంపించింది అక్క నువ్వు సపోర్ట్ చేసినందుకే అని. అంటే అది మనకు పెద్ద కష్టమేం కాదు, మనకు అది టైం వేస్ట్ కూడా, అది 1 నిమిషం మాట్లాడంగానే మనం ఏదో పెద్ద మన టైం వేస్ట్ కాలేదు, ఏం కాలేదు. సపోర్ట్ చేసుకోమంటే అవతల సంతోషపడ్డది చూడు, ఆ సంతోషాన్ని మనం ఎన్ని డబ్బులు పెట్టి కూడా కొనలేము. అదే కదా. ఇప్పుడు అభిమానులు ఉన్నారు, ఆ అభిమానాన్ని నేను 1 కోటి రూపాయలు ఇస్తానని అభిమానించంటే అభిమానిస్తారా? ఈ రోజు నేను బాధపడతానా అంటే అంతమంది బాధపడతారు కదా, వాళ్ళు కమెంట్లల్లో ధైర్యం చెప్తా ఉంటే ఇక చాలు జీవితానికి ఇంతమందిని సంపాదించుకున్నా, అంతకంటే ఎక్కువ ఏం కావాలనిపిస్తుంది. అవును వదిన, కొద్ది మంది ఫ్రెండ్స్ ఎంతమంది ఒక్కసారి మీరు ఆ కామెంట్స్ కూడా చదవండి. వేరే దేశాల నుంచి ఇప్పుడు కూడా ఎవరో కడప నుండి కూడా ఫోన్ చేసి ఎందుకు ఏడుస్తుంది మా వదిన అని చెప్పేసి అడుగుతున్నారు. నిజంగా ఫ్రెండ్స్, మీ అభిమానానికి నిజంగా జోహార్ ఫ్రెండ్స్. ఎంత అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతున్నారో మా సబ్స్క్రైబర్స్ కూడా, అంటే మా వదిన వాళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ వాళ్ళు కూడా అంత బాధపడుతున్నారు. అభిషేకం చేయించుడు మా వదిన పేరు మీద. నిజంగా ఇంత ప్రేమ, అసలు మనం ఎన్ని డబ్బులు పెడితే మన దగ్గర ఎంత డబ్బు ఉంటే డబ్బు మ్యాటర్ కానే కాదు. డబ్బుకు ప్రేమకు సంబంధమే లేదు కాబట్టి మీ ఫ్యామిలీ ప్రేమగా సంతోషంగా ఉన్నది అంటారు. మరి నేను మీకు ఏం డబ్బులు ఇస్తానా? మీరు నా మీద అంత ప్రేమ చూపిస్తాండ్రు, అభిమానిస్తాండ్రు. డబ్బుకు ప్రేమకు సంబంధం ఉండదు, క్యారెక్టర్. అక్కడ మన క్యారెక్టర్ అవతలకి నచ్చాలి అంతే. ఇప్పుడు మా ఇంట్లో వ్యక్తులు కూడా అంతే, ఈమె క్యారెక్టర్ నాకు నచ్చాలి. ఇప్పుడు నచ్చితేనే కదా ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగేది. లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే మనకు నచ్చుతాయా? మాకు అవి ఉండయి. ఏంటిదంటే ఫస్ట్ ప్రేమించడే తెలుసు. నలుగురి మంచి కోరుకునేటోడికి ఎప్పుడైనా భగవంతుడు మంచి చేస్తాడు. నన్ను బాధపడద్దు అంటాను ఫ్రెండ్స్, 1 రోజు 2 రోజుల బాధ ఉంటుంది అంతే, తర్వాత నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటా. మీకు అందరికి తెలుసు. మర్చిపోండి అని అంటే ఎవరైనా అంత తొందరగా మర్చిపోము. కాల్ చేసినాము, కడప నుంచి చేసినాం. ఏమంటుందంటే తేజరాని నవ్వుకుంటుండడమే మేము చూసినాం, కానీ ఏడుస్తే చూడలేము. అక్క మీరైనా చెప్పండి, అక్క నెంబర్ లేదు, ఒకసారి ఫోన్ నెంబర్ అని ఇవ్వండి, ఒకసారి ఫోన్ చేసైనా చెప్పండి అని చెప్పి. ఎట్లా తెలుసా, ఇంట్లో ఒక అమ్మ మాట్లాడినట్టు అనిపించింది. ఎండలు కొడుతున్నాయి, శ్రేష్ఠని బయటికి పంపించకండి, కొంచెం ఇంట్లోనే చూసుకోండి, నాకు నైసి అన్న తేజక్క అన్న చాలా ఇష్టం అని చెప్పి మాట్లాడుతా అంటే నాకైతే ఘోరంగా మంచి అనిపించింది. పిల్లలైతే నిజంగా అంటే ఏ తల్లి బాధపడ్డా పిల్లలు చూసుకుంటుండలేరు. నేను బాధపడతా అంటే మరి రిషి నైసి ఏడుతా ఉంటేనైతే అసలు గాళ్ళు ఎవరి కోసం నేను బాధపడుడేంది, నా పిల్లల్ని బాధ పెట్టుడేంది అంటే తల్లిదండ్రులు బాధపడతా అంటే ఆటోమేటిక్గా రిష్ అయితే అసలు ఎంత నైస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రిష్ అయితే మగ పిల్లగాడైనా కూడా దెబ్బ తాకింది. ఇట్లా నన్ను ఏడుతా ఉంటే ఆపకృషి అని
అన్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వీరకపోయింది. అసలు అంత అంటే పిల్లలకు తల్లిదండ్రులు ఎడుతా అంటే చూసుకుంటూ ఉండరు కదా అట్లా. కానీ బాధ ఒక్క రోజే 2 రోజుల్లో ఉంటుంది, తర్వాత లైఫ్ లాంగ్ బాధపడాల్సిన అవసరం లేదా. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటా. ఏదో చిన్నది అట్లా చిన్న ఏదో ఇష్యూ వచ్చింది అయిపోయింది అంతే. మీకు ఏంటిదంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతే ఈ వీడియో చేసేది. అందరు అడుగుతారు, చాలా మందికి తెలియదు ఏం జరిగిందో, అందుకోసం మీకోసం అయితే ఈ